హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిత్రపురి సొసైటీ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడనే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దాంట్లో సినీ కార్మికులకు ఎవ్వరికి కూడా న్యాయం జరుగుతలేదు. చాలా అవకతవకలు, పెద్ద పెద్ద వాళ్ళు, బడా బడా సినిమా వాళ్ళు, పెద్ద గద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే కొన్ని ఫేక్ కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా ఈ రో హౌస్లు కానివ్వండి, ఈ హెచ్ఐజీలో ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో డూప్లెక్స్లు అవన్నీ అంటగట్టడం జరుగుతుంది. దానివల్ల ఎవరైతే న్యాయంగా ఉన్న సినీ కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఆ ఇల్లులు అందకుండా పోతున్నాయి. ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళ గురించి ఆలోచించి ఈ స్థలాలన్నీ వాళ్ళకి కేటాయిస్తే ఈ బడా బడా సినిమా పెద్దలు వీళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు వాళ్ళకి సరిపోతలేవో మరి ఏందో తెలియదు. వీళ్ళ పొట్ట కూడా కొడుతున్నారు ఇప్పుడు వచ్చి. అనురాధ గారని వీళ్ళకు ఆల్రెడీ 2013లో సొసైటీ వాళ్ళు హెచ్ఐజీ 12 100G2లో వాళ్ళకు 3 బెడ్రూమ్ అలర్ట్ చేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు దానికి సంబంధించిన కొన్ని పైసలు కూడా చెల్లించడం జరిగింది. తర్వాత క్రమంలో వీళ్ళ భర్త చనిపోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఏం తెలియకుండా ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరు పైన చేయకుండా వేరే వాళ్ళకు చేసేసిండ్రు. ఇదంతా కూడా తను కంప్లైంట్ ఇచ్చిన పీడిఎఫ్లోనే ఉంది. రేవంత్ రెడ్డి గారు జర మీ దృష్టికి రావాలని చెప్పి వీళ్ళు ఈ కంప్లైంట్ పీడిఎఫ్ను ఒక వీడియో కూడా తీయడం జరిగింది. చిత్రపురి పైన ఫస్ట్ నుంచి వెళ్ళి ఫైట్ చేసేది కూడా నేటి దాత్రియే. సినీ కార్మికులకు ఎవరైనా అన్యాయం చేసినట్టు తెలిసినా కానీ అస్సలు ఊరుకునేది లేదు. వీళ్ళు సినీ కార్మికులకు చెందిన రో హౌస్లు, ఫ్లాట్లు అన్ని కబ్జా చేసేస్తున్నారు. అన్ని వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళకు ఫేక్ కార్డ్స్ ఆల్రెడీ మనం చూసుకున్నాం. మొన్న 5 మ్యాన్ కమిటీలో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. సినిమా కార్మికులకు కాకుండా బయట వాళ్లకు ఎవరికో ఆ 5 మ్యాన్ కమిటీలో స్థానాలు ఇస్తున్నట్టు కూడా సమాచారాలు వస్తున్నాయి. మరి దానిపైన త్వరలో నేటి రాత్రిలో కూడా కథనం రాబోతుంది. దీన్ని కూడా అస్సలు వదిలేది లేదు. చూడండి, ఆ బాధితురాలు ఒక రేవంత్ రెడ్డి గారు. సీఎం గారికి నమస్కారాలు. సీఎం గారు మీరే మమ్మల్ని కాపాడాలి. చిత్రపురిలో 2010వ సంవత్సరంలో అఫీషియల్ అలాట్మెంట్ కమిటీ వారు 4వ అలాట్మెంట్ లో 3BHK హెచ్ఐజీ 12 బ్లాక్ లో 1002 ఫ్లాట్ ను మాకు అలర్ట్ చేశారు. మేము బ్యాంకు లోన్ ద్వారా సుమారు 12 లక్షల రూపాయలు కట్టినాము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ ఇవ్వకుండా మా యొక్క ఫ్లాట్ ను వేరే ఒక ఫేక్ కార్డ్ హోల్డర్ కి అలర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సొసైటీ కమిటీ అలర్ట్ చేసే హక్కు లేదని అధికారులకు, పోలీసు వారికి ఫిర్యాదు చేశాను. ఎలాంటి స్పందన లేదు. నా భర్త రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను 2 చిన్న పిల్లలతో ఇల్లు లేకుండా నిస్సహాయ స్థితిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. నేను కోర్టు చుట్టూ తిరగలేక మీకు ఈ వీడియో ద్వారా విన్నపం చేస్తున్నాను. దయచేసి మీరు మాకు న్యాయం చేయండి. నాలాగా ఎంతో మంది చిత్రపురిలో ఈ అవినీతి కమిటీకి బలయ్యారు. నమస్కారం. సత్యమేవ జయతే. మొన్న ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిండ్రు ఏంటంటే ఈ సినిమా కార్మికులు చిత్రపురిలో జరుగుతున్న అవకతవకలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే సాల్వ్ చేస్తా అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని వీళ్ళు చూసుకొని 10 సంవత్సరాలుగా ఎట్లాగో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ని గెలిపించిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా దానిపైన నజర్ ఉంది, లేదనట్లేదు. కానీ చూడండి, మీరు దానిపైన యాక్షన్ తీసుకునే లోపే ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో చూడండి. ఫేక్ కార్డ్స్ చాలా మందికి అదే ఫేక్ కార్డ్స్, వాళ్ళందరూ కూడా సినిమాలలో చేశామంటూ వేరే వేరే వాళ్ళ పలుకుబడులు ఉపయోగించుకొని ఆ ఫేక్ కార్డ్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఫ్లాట్లు, ఇల్లులు అన్ని కూడా కబ్జా చేసేస్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ వీళ్ళకి అలర్ట్ అయ్యి వీళ్ళు పైసలు కూడా కట్టిండంటున్నారు. మరి అవన్నీ కూడా ప్రూఫ్స్ తో సహా వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు. పీడిఎఫ్ కూడా రెడీగా ఉంది. మరి ఎవరు యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళకు కావాల్సిందే కదా వాళ్ళు అడుగుతున్నది. వాళ్ళకు వచ్చిన ఇల్లు, వాళ్ళకి అలర్ట్ అయిన ఇల్లు ఏదైతే ఉందో అదే వాళ్ళు కావాలని అడుగుతున్నారు. ఏదో స్పెషల్ గా మాకు ఇల్లు కావాలి, మా భర్త చనిపోయిండు, మాకు ఎప్పుడు ఏం అలర్ట్ చేయలేదు, మాకు స్పెషల్ ఒకటి అలర్ట్ చేయండి అని అడుగుతలేరు. వాళ్ళు కట్టిన దానికి, వాళ్ళు పైసలు కట్టిన దానికి, వాళ్ళు అలర్ట్ అయిన దానికి, ప్లస్ మళ్ళీ ఆ కమిటీ వాళ్ళు కూడా నామినీగా వాళ్ళ భార్య పేరు ఉంది కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్తే దాన్ని కూడా ఎవరు పట్టించుకోకుండా వేరే ఎవరో సో అండ్ సో రెడ్డిస్ కి దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసిండ్రు. మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ లో పూర్తి వివరాలు ఉన్నాయి. దానికి రజనీదేవికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా మనకు కంప్లైంట్ లెటర్ లో ఉంది. మరి ఇలా వీళ్ళనే కాదు, ఈ అనురాధ ఎవరైతే ఉన్నారో వీళ్ళనే కాదు, చాలా మంది కూడా ఇప్పటికీ కూడా చిత్రపురిలో చాలా ప్రాబ్లమ్స్
ఇప్పటి కూడా అనుభవిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకి ఎప్పుడు దాని నుంచి వెళ్ళి బయట పడతారు? వాళ్ళందరికీ ఎప్పుడు వాళ్ళ సొంత ఇళ్ళకి వెళ్తారు? ఆల్రెడీ మీరు కమిటీ కూడా వేసిండ్రు కదా, దీనిపైన తొందరగా చర్యలు తీసుకొని సార్ట్ అవుట్ చేయండి అని. మరి ఏం జరుగుతలేదు ఆడ. అంతమందిని వేసినా కూడా ఇంకా వస్తానే ఉన్నాయి, అక్కడ జరిగే అరాచకాలు జరుగుతానే ఉన్నాయి. ఎవరు సంపాదించుకునే వాళ్ళు సంపాదిస్తున్నారు. ఎందుకు రిజిస్ట్రేషన్ ఫీజు ఆడ తక్కువ కదా చిత్రపురిలో ఉన్న వాళ్ళందరికీ? అందుకేనా రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గుతున్నాయని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ పైసలు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చి ఆస్తులు పెంచేసుకుంటున్నారు ఆడ. అక్రమంగా రో హౌస్లు కట్టుడు, ఫ్లాట్లు కొట్టేసుడు, పైసలు సంపాదించుడు, అదే ఉన్నది ఇలా కథ. జర తొందరగా ఇప్పుడు దీనిపైన కూడా రేపు నేటి రాత్రిలో ఒక కథనం రాబోతుంది. అసలు చిత్రపూర్లో ఏం జరుగుతుంది, ఎవరెవరికి ఏం అలర్ట్ అయినాయి, ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా ఎవిడెన్స్ లేకుండా ఎవరు మాట్లాడరు కదా. ప్రతి ఒక్క పీడిఎఫ్, ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా భద్రంగా ఉంది. దానిపైన త్వరలో కథనం వస్తుంది. ఎప్పటికైనా కూడా నేటి రాత్రియే చిత్రపురి కార్మికులకు అండగా ఉంటుంది. చిత్రపురి కార్మికులు ఎవరైనా కూడా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా భయపడకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకు జరిగిన అన్యాయాలు ఏమైతే ఉన్నాయో మాతోని చెప్పుకోండి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా, అలాగే గవర్నమెంట్కి చేరేలా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించేలా చూస్తామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది.